సుమిత్రని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. ఇంకా శివనారాయణ, దశరథ ఇద్దరు కూడా కార్తిక్ని చాలా తిడుతూ ఉంటారు. నువ్వెందుకు చెప్పలేదు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అరుస్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ లోపల నుండి బయటకు వచ్చి, మీరు కార్తిక్ని తిట్టవలసిన పని లేదు, అతను చేసిన దాంట్లో తప్పేమీ లేదు, సుమిత్ర పరిస్థితి ఎలా ఉంది అని ఆ సుమిత్ర పరిస్థితి గురించి మొత్తం వివరిస్తుంది. ఇంకా దాంతో శివనారాయణ, దశరథం రియలైజ్ అయ్యి, సారీరా కార్తిక్ అని కార్తిక్కి సారీ చెప్తూ ఉంటారు. అలాంటిదేం లేదులేండి తాతయ్య, మా అత్తయ్య పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని కార్తిక్ కూడా చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అంతా నీ చేతిలోనే ఉందిరా, సుమిత్రని ఎలాగైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా ఒప్పించాల్సింది నువ్వే అని కార్తిక్కి చెప్తూ ఉంటారు. మీరేం చేస్తారో తెలీదు, సుమిత్రని ఇప్పుడు ఆపరేషన్కి ఒప్పుకునేలా చేయండి అని డాక్టర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంతా నీ చేతిలోనే ఉందిరా కార్తిక్ అని దశరథం శివనారాయణ ఇద్దరు కూడా కార్తిక్ని బ్రతిమలాడుతూ ఉంటారు. ఇంకా ఇప్పుడు సుమిత్ర దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా నాకు మనసు రావట్లేదు నాన్న, సుమిత్రను చూస్తేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని దశరథం అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అంతా ఆవిడ కూతురు చేతుల్లోనే ఉంది, తన కూతురే తనని బతికించగలదు అని కూడా డాక్టర్ చెప్పి ఉంటుంది జ్యోత్స్న వైపు చూస్తూ. ఇంకా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.